చెంబట్టుకపోతానా నిన్న నాకు ఇవ్వకుండా సాటుకు ఏం తిన్నావో అందుకే ఇలా అలా పొద్దుగల పోతాను. మీ చెల్లె చేతి వంట తింటే గట్టిగా ఉంటుంది కదా. ఏం చేయమంటూ ఇంటానా గాని మీ ముచ్చట్లు నువ్వే తింటికి రాపో, నీ సంగతి చెప్తా. పాపం పోనీ తీయచెల్లే ఏమనకు మరిదిని. నేనేమంటానక్క బాగా బలిసెడతాండి ఆయనే. ఏంటి పొద్దు పొద్దుగా మా తమ్ముని వినా నేర్తారు. మా తమ్మునికి ఎవరు లేరనుకుంటారా ఏంటి? అబ్బో వచ్చిండా ఏమి బావా చేసేపు భయపడదావు. మా అమ్మే ఉండుంటే మీ ఇద్దరు చెవులు విండి అడిపెట్టపోనానే లేక బతికిపోయిర్రే. అయ్యో సరే గాని ఆషాఢం వచ్చింది బావా, ఎట్లా మరి? ఏమున్నది ఉటుకురోల చెట్టుకు మైదాకుందట తెంపుకొచ్చుకొని పెట్టుకోర్రి. ఇదే మరి అదేమంటుంది నువ్వేమంటున్నావు? ఏట మనం చెట్ల తిరుతాలో పోతాం కదా అని యాద చెప్తాంది. గట్ల చెప్పాక బావకు చక్కగా చెప్తానే నా సగం మైండ్కి అర్థం కాదా. ఆమె సగం సగం చెప్పబట్టే నాకెట్లా అర్థం అవుతుంది? పూర్తిగా చెప్పినాక నేను నీ మరదల్ని ఎట్లయితే బావా. సరే గాని ఎప్పుడు పోదాం మరి చెట్ల తిరుతాలకు? రేపు ఆదివారం కానీ రేపైతేనే తమ్మునికి వీలవుతుంది. రేపు బోదాంతి ఇక ఆయన ఓ పని మీద వాయే ఆయనైతే రాని ఆయన వచ్చినాక అడుగుదాం మరి. అదేందక్క రానే పట్ట మీ మరిది. ఏంది ఆగిట్లు అందరు నా కోసమే తిరుగుతారేంది? ఏం లేదురా తమ్మి, చెట్ల తీర్థాలకు పోదామని అనుకుంటున్నాం. మరి నీకు వీలవుతుందా? ఇక వెనక ముందు ఆలోచించడానికి ఏముంది? చెట్ల తీర్థాలకు పోతే చెల్లె కూడా వస్తాయి కదా, నాకు సంబరమేనే పోదాం. అంటే చెట్ల తీర్థాలు పోవడానికి కూడా మీ చెల్లెం పిలుచుడేనా? పిలుసుడా ఏంది? పిలుసుడే. మా చెల్లె లేకుండా కోళ్ళు కోసుకొని తిందాం మనం. అయ్యో చెల్లె మాట ఎత్తగానే అన్నదమ్ములు ఆగనే ఆగరు. పిలువురి మేము నద్దంటనా? సరే ఫోన్ చెయ్యూరి. నేను చెప్తా. సరే అన్న నువ్వు చెయ్యి మరి. నువ్వు చెయ్యిరా. ఏం కాదన్న నువ్వే చెయ్యి. నువ్వు చెయ్యిరా. లేదన్న నువ్వు చెయ్యి. సరే మరి చేస్తుంది. అన్న నేను చేస్తా తీయే. నేను చేస్తా తీరా తమ్ముడు. సరే అన్న నేనే చేస్తా నేను చేస్తా తీరా. నేను చేస్తా తీయే. ఆపురి ఎవరో ఒకరు చేయరాదురి. అగో మళ్ళా తమ్ముడు నేను చేస్తా, నువ్వు పోయి చెల్లెని బస్ స్టాండ్ నుంచి ఎక్కించుకురాపు. సరే అన్న బా బందీరేందా చీపిరి పట్టుకున్నాడు. ఎంతసేపు చదువుతావు ఇక ఇంట్లోకి నడవత్తలేదా? అయ్యో పిల్లగాడు ఆగనే ఆగుతలేడు. సుశీల ఇక రాయే. చూసినావానే ఏమన్నా పండగ చేసుకుందామని అనుడే ఆలస్యం ఆమెకే ఫోన్ చేస్తామంటారు. అవునక్క మన ఆడబిడ్డ మగడు ఆర్మీలో కోడు ఆమె అదృష్టం చేసుకున్నది. ఇట్లా ఫోన్ చేయంగానే అట్లా బ్యాగ్ పట్టుకుని కత్తది. అయినా అబ్బగారింటికి పోవాలంటే అదృష్టం ఉండాలనే చెల్లె. అవునక్క. సరే పొద్దుపోయేది నువ్వు ఊడ్సలుపో. ఏమైందే సుశీల అన్ని చదివినావా? ఇట్లా కామి చదువుదాం. సరే అత్తన్నా దా పొద్దు పోయేటట్టు
అగొట్టి ఒకటి అందుకోరాదే ఇక నువ్వు పెట్టు అటే బాయ్ ఇంకా అత్తరే బాయ్. ఏమైందే పొద్దు పోతుందిరా నడు మసాలా ఇట్లా అన్ని పెట్టినవానే అయ్యో కొత్తిమీర అల్లే కొబ్బరికాయ ఇట్లా తెచ్చిరా పొంగ ఉంటావా చాప గిట్లనే ఇంకేమన్నా ఉన్నాయా అక్క చాక్ గిట్ల వేసినావు వదిలా ఓయ్ ఏమాయే అంగిలాగా తొడుక్కుంటే వాటిలోనే ఉంటావా నేనే పేట సేపు వేసుకుంటానే మీరైతే కానీరి. ఏం చేస్తాండి అక్క బావ అక్కడ ఇంకేం చేస్తాడు అలా చెల్లె కోసం ఎదురు చూస్తాడు అచ్చే చెల్లె ఆకిట్లనే ఆగుతుందా గాని పొయ్యి బట్టలు వేసుకొచ్చుకోపో ఇలా ఎప్పుడు వస్తానా ఇప్పుడే వస్తున్నాను మంచిగా మళ్ళీ ఇట్లా మంచిగా ఉన్నారా ఏమైంది ఇంకా తయారు కాలే ఏడ్రా మీరైతే ఓరి నేను బట్టలు వేసుకొని వస్తా. చెప్పండి తయారు మంచిగా ఉన్నారా వదినే అంత మంచిరా మంచిగా ఉన్నావా మంచి ఏమైంది వదినా? అన్ని రెడీ చేసిరా అన్నీ అయిపోయినాయి ఇక పోదామా? మీ అన్న కూడా తయారైతే అయిపోయినట్టే ఇక దా లోపల ఇగో మంచిలాగా పిల్లగా అయ్యో, మా చెల్లెకి ఏమైనా పొద్దు పోతాను నడువురే. ఏమైంది ఎంతసేపే? అబ్బో ఇంతసేపు చెల్లెత్తని తయారే కాలే గాని ఏదో బాగా మాట్లాడతాడు బాగా కాకలైందని కావచ్చు అన్ని చదివేరా సాప కొర్రగోలు సాప. మేము బతకపోతాను షాప నువ్వురా సరే. పొద్దు పోయొచ్చినావు మస్తు రారా తమ్ముడు గేట్ అయ్యి. మంచిగా గేటు మంచిగా వేసినప్పా వస్తానే మన ఇంటికి కుక్కుడనే ఉండే.
ఇంకేం పోలేదా అగేందే రానే వచ్చే ఓ పిల్లగా ఈ ఫోన్ అంట వద్దురా మీ అన్నకు బాగా భయం అవుతుంది ఇగో మీరు పోయి కోడిని పోతం చేసుకురారు మేము అడిగి పోతాను సరే వదినే అదే పడుకురా నల్లకడి పడుకురా వదిని అన్నలు కోడిపోతం చేసే వరకు మనం ఉల్లిగడ్డలు కోద్దాం. సరే అవును మమత నేను ఒకటి అడుగుతా మీ అన్నలు పిలిచినప్పుడు అలా ఉరికత్తనే ఉంటావు మీ అత్తోళ్ళు ఏమనుకోరా మీ తమ్ముడు ఇన్నే ఉంటే మన అందరు కావచ్చు వదినే. ఒంటరిగా ఉంటున్నా కదా పాపం వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళు మంచోళ్ళు అక్క లేకుంటే ఈ మాటలు సాగునా. ఏంది వదిన గట్లా అంటున్నావు? నేను ఏం చేస్తాను అని పోనీలే అమ్మా నీ అంత తెలివితేటలు దానికెక్కడి అగో ఏంది వదిన గట్లా అంటున్నావు? నేను ఏం చేస్తాను అని నిజమే అక్క. ఆమె లెక్క అత్తగారిని మా అబ్బాయిపేట తెలివి నాకు ఎక్కడిది. వదినే మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతారు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా ఇప్పరు కదా. నోర్మి నువ్వు 4 సార్లు అవ్వగారింటికి వచ్చినప్పుడు మా వదినలు కూడా వాళ్ళ అవ్వగారింటికి పోతారా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఫోన్ చేయంగానే ప్రతి దాని కురికతో మరి వీళ్ళిద్దరు అవ్వగారింటికి పోతారేనా అని ఆలోచన నీకు లేదా? మాకు పండుగలు లేవా? మా అన్నదమ్ములు మా అవ్వగారు మా కోసం చూడరా? మా అమ్మ నాన్నలు మేము పండుగ కత్తలేమని ఎంత బాధపడతారో నీకేం తెలుసు? నీ ముఖానికి అవ్వాయి ఉంటే కదా తెలిసేది. దీని పుట్టుకతోటే కాదక్క అవ్వయ్యను పోగొట్టుకున్నది పాపిష్టిది. మన రాకతోటేనాయే దానికి అదృష్టం కలిసి వచ్చింది. టమాటాలు ఇద్దేమే ఏమిటికి ఎడతాను ఇంకో మందిని మూస్తాను. ఇక అన్నగారు వచ్చినాక ఎక్కించి చెప్తాయి కావచ్చు. వదినే ఇంత పెద్ద పెద్ద మాట్లాడుతుర్రు నేను ఇక్కడికి వచ్చినందుకేనా? అయినా నాన్నోళ్ళ ఇంటికి నేను వచ్చిన పరేళ్ళ ఇంటికి వచ్చినా? నిన్ను ఇక్కడికి రావద్దని మేమెందుకంటావు? అత్తే సచ్చినట్టు అండి పెట్టుకుంటూ ఉండలేమా? మరి అసలు ఏంది వదినే మీ బాధ? ఇవన్నీ మాటలు నన్ను ఎందుకు అంటుర్రు? నువ్వు ప్రతి పండుగకు మా ఇంటికి అచ్చుడే. నువ్వు రా మేము అద్దంటలేవు కానీ నువ్వు వత్తనవని మమ్మల్ని మా అవ్వగారింటికి పంపించారు చూడు గదేనే మా బాధ. ఇవ్వలే ఇయ్యాల రేపు ఆడబిడ్డ తరుచుకునేది మేము కాబట్టి మనసులో ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుకుంటా మీ అన్నలను పట్టుకొని ఏడతాను. వదిని మీరేం బాధపడకురి. మా అన్నలకు నేను చెప్పుకుంటా మీ అవ్వగారుల ఇంటికి పంపమని. చెప్పుడెందుకు? నిన్ను మేము తిట్టినామని మళ్ళాలు మమ్మల్ని తిట్టడానికా? ఇంకేమో చెప్పుకుంటా తీ అంటాంది. ఆ దరిద్ర ముఖాలకు చెల్ల మీద ప్రేమ చూపించడు తప్ప పెళ్ళాలని పట్టించుకుంటూ తెలియదు. ఒక్కొక్కరు పండుగకు పెళ్ళాలతోటి అత్తగారింట్లో పోయి మస్తు ఎంజాయ్ చేస్తారు కానీ వీళ్ళకు చెల్లె అయినా మన గోస ఉసురు వీళ్ళకి దాకా తాకి సర్వనాశనం అవుతారు. వదిని అసలు ఏంది మాటలు? మీరేం మాట్లాడతారు? వాళ్ళే నష్టమైపోయినాక మీ జీవితాలు ఏందో ఒకసారి ఆలోచించుకోరి. కథం ఈవనంటే వాళ్ళ కోపం వాళ్ళనంటే ఈమె కోపం బాగు ప్రేమలు చూపిస్తారు. మీ పెళ్ళి అయిపోతానన్నా మా మొగుళ్ళు మాతోటి చక్కగా సంసారం చేస్తారని అనుకున్నాం, మాతోటి మంచిగా ఉంటారు అనుకున్నాం కానీ ఇంకా అధ్వానం తయారయ్యారు. అక్క
వస్తారు సపడే కూకోయి. అదేనే ఇగో మీ చెల్లడిన కూరలు తిని తిని బక్క పడ్డా. జర మసాలాలు గట్టిగా వేసి దగ్గరికి అనుకో. సరే మంచిగా అండు అన్నా. మన కళ్ళు చెప్పినావా? చెప్పిండ్రా. ఇంకైతే ఎప్పుడు కాలే అయ్యో సూప్ అవుతుంది. ఏమైందిరా చెల్లె, ఎందుకు ఎడతాను? అగో ఏమైంది చెల్లె? ఏం లేదు, ఇప్పటిదాకా ఉల్లిగడ్డలు కోసినాం కదా, కళ్ళు మండుతున్నాయి కావచ్చు. లేకపోతే గామెందుకు ఎడుతుంది? ఓ గంతేనా? నేనింత భయపడపోతే చెల్లె వాళ్ళు పోయాంటి పెడితే పోగొస్తుంది. నీ కళ్ళకి నీళ్ళు వస్తాయి. గట్ట పోయి కూర్చున్నాను మనం. చెల్లె తీసుకురా, మంచిగా అంటారు కూర. పోయే నువ్వు కూడా, అది ఏం చెప్తుందో ఏమో. ఏమైందా కూరని వాటికి ఇట్లా వచ్చింది? ఏ అక్క అంటుతా అన్నది. సుశీల, అక్క కూర అయింది, ఏమన్నా తీసుకొని ఇట్రా. సరే పారి అన్న వంట తిందాం. అన్న మీతో ఒకటి మాట్లాడాలి. ఆకలి అవుతుంది కదా, తిన్నాక మాట్లాడుకుందాం. ఏ ఆగే నువ్వు, అప్పటి నుంచి చూస్తున్నా చెల్లెదో బాధపడుతున్నట్టుంది. ఏందో చెప్పే చెల్లె. బాధ ఏం లేదన్న, సరే తిందాం. చెల్లెని వాగు. నువ్వేదో బాధపడతాను, నేను అప్పటి నుంచి చూస్తున్నా. ఆ ముచ్చటేందో మాకు తెలియలే. చెప్పురా ఏమైందో. ఏం లేదన్నా, ప్రతి పండగకు నన్ను పిలుచుకుంటారు కదా, మరి వదినేళ్ళు ఎందుకు వాళ్ళ అమ్ముల ఇంటికి పంపరు? ఈ ముచ్చట వీళ్ళిద్దరు అడుగు అన్నారా లేకుంటే నువ్వే అడుగుతున్నావురా? వాళ్ళు ఎందుకు అంటారన్నా, నేనే ఆలోచించుకొని అంటున్నా. ఏ ఆడపిల్లకైనా వాళ్ళ అవ్వగారి ఇంటికి పండుగ చేసుకోవాలని ఉంటుంది కదా. మరి నన్ను ఇక్కడికి పిలిపించుకున్నప్పుడు మీరు కూడా వాళ్ళని ఇంటికి పంపాలి కదన్నా. అది నిజమే కావచ్చు, కానీ నువ్వు వచ్చినప్పుడు నీ మంచి చెడ్డలు చూడటానికి వాళ్ళు ఉండాలి కదా. అమ్ముంటే అన్నీ చూసుకుని కానీ మన దురదృష్టం ఏం చేద్దాంరా? మనకు అమ్మ లేకపోయా. వాళ్ళు చూసుకుంటే ఎవరు చూసుకుంటారు చెప్పు? అట్లని వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి పంపించకుండా వాళ్ళ తల్లిదండ్రులకు దూరం చేస్తున్నాను కదన్నా. నేనత్తే నా అన్నలకి ఎంత సంబరమో అది నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. మరి వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా గట్లనే ఉంటుంది కదన్నా. నన్ను చూసుకోవాలనే మనస్వార్థం కోసం వాళ్ళని బాధ పెట్టడు తప్పు కదన్నా. పోనీరా చెల్లె, ఇప్పుడు గవ్వన్నీ ఎందుకు చెప్పు? ఎట్లయితే గట్లయితుంది. అన్నం అయితే తిందా? లేదన్నా, మీరు వదినల్ని వాళ్ళ ఇంటికి పంపుతాను నాకు మాట ఇరి, అప్పుడే తిందాం. గట్టెట్లా కుదురుతుందిరా? నువ్వు వచ్చినప్పుడు చూసుకోవడానికి వాళ్ళు ఉండాలి కదా. సరే ఇప్పటి నుంచి నేను కూడా మీ ఇంటికి రాను, నేను పోతా. చెల్లె అవునన్నా, వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించకపోవడానికి కారణం నేనే అయితే నేను కూడా రాను ఇప్పటి నుండి. అద్దు చెల్లె, ఇంకొకసారి రాను అని మాట్లాడకు, మా గుండెలు వలిగిపోతాయి. అవును చెల్లె, నువ్వు రానన్నమాట నీ నోటి నుండి ఇంకోసారి రావద్దు. నేను రాను అన్నందుకే మీరు ఇంత బాధపడుతున్నారు. సంవత్సరంలో ఒక్కసారైనా వాళ్ళ ఇంటికి పంపకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, వాళ్ళు ఎంత బాధపడతారు ఒక్కసారైనా ఆలోచించిరా? సరే నువ్వు వచ్చినప్పుడు ఒకరు ఉండి ఒకరు పోతారు. అదంతా కాదన్నా,
వాళ్ళు ఇక్కడ బస్సు ఎక్కితేనే నేను అక్కడ బస్సు ఎక్కుతా. చెల్లె నీకెందుకు రాకంత మొండితనం చెప్పు, అన్న చెప్తాను కదా. మొండి పట్టు కాదన్నా, వాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటారో తెలుసా అన్న. మీరు అందరూ చూపించే ప్రేమకు నాకు ఒక్క రోజు కూడా అమ్మ నాన్న గుర్తు రాలేదు. వదినేలు మీ చెల్లెత్తే మాకేందని మర్రబడ్డరా? లేదు, అది మిమ్మల్ని కాదని పోవచ్చు కదా, పోలేదు. వాళ్ళు మన మంచి చెడులను చూసుకుంటూ వాళ్ళ కోపాన్ని వాళ్ళ బాధని దిగమింగుకుంటున్నారు. అదే మనమే సంతోషంగా ఉంటే అయిపోయా అనుకుంటున్నాం. అందుకే వదినల్ని వాళ్ళ ఇంటికి పంపిస్తా అంటే నేను ఉంటా, లేదంటే ఈ కాడ నుంచి ఇక ఏ పండుగ వచ్చినా కానీ మీ ఇంటికి మీరు ఓర్రిగా. అవును, ఓ 4 రోజులు పోయి అటే ఉండుర్రి, మేమన్నా ప్రశాంతంగా ఉంటాం. మా చెల్లె చెప్పిందని కాదు కానీ మీ సంతోషాన్ని మేము ఎప్పుడు కోరుకోలేదు. నిజమేనే అన్న, చెల్లె మనకంటే చిన్నదైనా కూడా మనకు బుద్ధి మాట చెప్పింది. ఈ కారణం నుంచి మేము మంచిగా చూసుకుంటాం. మా చెల్లె అయితే 4 రోజులు మేమే మా చెల్లెకి అండి పెట్టుకుంటూ ఉంటాం, కానీ మీరేం బాధపడకుర్రి. మేము పోదరాని మిమ్మల్ని అడగక ముందుకే మేమే పోతామని చెప్పు జట, మీకు పుణ్యం ఉంటుంది. సరే కానీ చేయగడ కచ్చుకోపోరు అన్న తిందరు. మమ్మల్ని క్షమించు, నేను చాలా బాధ పెట్టినాం. మేము గన్ని మాటలన్నా మా గురించి ఒక్క మాట కూడా చెడ చెప్పలేదు. అది నీ గొప్ప మనసు. అయ్యో వదిన, ఇన్ని రోజుల నుండి మేము ముగ్గురం మిమ్మల్ని అర్థం చేసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి వదిన. మనలో మనకు క్షమాపణలు ఎందుకు, పారి చేయగడుకోండి అన్నాను. ఏ పిల్లగా ఇలా గట్టిగా నువ్వు కూర మంచిగాడినా. సరే వదిన, చెల్లె ఏమా కూర అయితే చెప్పనా? వదినే, మీ చెల్లె కంటే కూర మస్తు అన్నావు. ఏయ్ సంపుతా. దెబ్బలు పడే బుద్ధి బాగున్నది మీ తమ్మునికి.